ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తదేశతే పరయా బ్రహ్మార్యరాయత్రి గుణాత్మే సర్వభౌతికామి దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. ఓం శ్రీ వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అదృష్ట యోగం ఎలా ఉంది, వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, సమస్య ఎక్కడ జరుగుతుంది, మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వీళ్ళ స్థితిగతులు ఏమిటి, మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఆగస్టు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా బాగుంటుంది. కార్యక్రమాలు చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, మరి నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా హెల్పింగు, ఎవరు సహకారం వస్తుందో వీళ్ళకి అనుకుంటారో, ఆ ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి సహకారం ఎక్కువగా వస్తుంది. మరి చెడు ఆలోచనలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి వీళ్ళకి. చెడు ఆలోచనలు ఇలా మైండ్లో పెట్టుకోవద్దు. ఏ విషయమైనా కానీ, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, భార్యకి కానీ, ఎవరైనా కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, మర్దలైనా కానీ, ఎవరైనా కానీ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. వీళ్ళు చేసే ప్లానింగ్ కూడా ఎవరికీ చెప్పకూడదు. పని అయిన తర్వాత ఎవరికైనా చెప్పాలి కానీ పని కాకముందు ఎవరికీ చెప్పొద్దు. మరి పనిలో కొన్ని అలసట, పనిలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అధిక జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోండి. కాబట్టి పెద్దవాళ్ళ మాట తీసుకోండి, పెద్ద మనుషుల గౌరవాన్ని ఇవ్వండి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పెద్దవాళ్ళు మీకు పెద్దవాళ్ళ నుంచి ఎన్నో మంచి పేర్లు, మంచి ప్రతిష్టలు, మంచి గౌరవం అనేది మీకు పెరుగుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు జాగ్రత్త కొంచెం పన్నిటికైతే మీ జీవితానికి ఒక మంచి మార్గము, పరమార్గం అనేది కొంచెం కలుస్తుంది. కాబట్టి ఆస్తులు గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువగా బదిలీలు ఎక్కువగా జరుగుతాయి. మార్పులు, బదిలీలు, అన్నదమ్ముల మధ్యలో, ఆఫీసు మధ్యలో, చికాకు మధ్యలో, ఆ బదిలీల వల్ల కొన్ని సమస్యలు కూడా, కొన్ని తీరే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిందా అర్థం లేని పనులు చేయొద్దండి. ఏ పని చేసినా ఆలోచించి చేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో వెలుగులు కనబడుతున్నాయి. మరి ఈ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రైతుల రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి విద్య, మంచి ఆలోచన, మంచి బుద్ధి, మంచి తెలివితేటలు, ఆ భగవంతుడి దయ వల్ల తెకార శుద్ధి వీళ్ళకి కరెక్ట్గా వస్తుంది. కాబట్టి ఈ పూజా బలం వీళ్ళు ఖచ్చితంగా చేసినట్టుకైతే 100% వీళ్ళకి కరెక్ట్గా జీవంతం అయ్యే మార్గం కనబడుతుంది. ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా కొన్ని కార్యక్రమాలలో వీళ్ళకి ఆస్తులు గొడవలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలతో కొంత సతమతం అయ్యే వాళ్ళందరికీ, ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి కొత్త వ్యాపార రంగాలలో వీళ్ళు చేరబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు కూడా కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు, చేతికాడకు వచ్చి భంగమైనవి కానీ, సాయం చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి మనకి సహకారం చేసి హెల్ప్ చేయాల్సిన యోగం కూడా మీకు ఆ భగవంతుడు ఇచ్చినట్టు కనబడుతుంది. మరి మీరు మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రైతుల రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన విజయాన్ని ఇప్పుడు పొందబోతున్నారు. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం మార్పు రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ఆలోచన విధానాలు
అది 100% సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది, గురుబలం అనేది చాలా పెరగాలి. గురుబలం లేదు మీకు. గురుబలం పెరగాలంటే షిరిడి సాయిబాబా ఆరాధన చేయాలి. షిరిడి సాయినాథ ఆరాధనతో పాటు ఆయనకి శనగలతో ప్రసాదం వండి పెట్టాలి. ప్రసాదం అందరికీ పెట్టాలి. ఆ విధంగా మీరు 9 వారాలు, మీరు 9 గురువారాలు మీరు చేసినట్టుకైతే ఆ బాబా అనుగ్రహం వలన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. బుర్ర, మైండ్, మనశ్శాంతి ఉంటుంది. లక్ష్మి మీకు నిలబడుతుంది. ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీరు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు కృపా కటాక్షం మీకు ఉంది. కాబట్టి తొందరపాటు లేకోకుండా ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా ఆచితూసి అడిగేయండి. తొందరపాటు అనేది వద్దు. కాబట్టి మీ పిల్లల మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజాదిష్టి. బాగున్నారు, మీకేం తక్కువ, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారని అని ఏడుస్తున్నారు. మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది మీకు వద్దు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.